గ్లాసులు పోసి అగ్గి పెట్టాలి. పిండి పిండి చేతులన్నీ పోవట్టే చీరలు కగ్గిరలుగా. మా అత్త గత్తెర్రాను పొద్దుకి తానం చేస్తుంది, పొద్దుగాల తానం చేస్తుంది. రోజుకు 2 సార్లు తానం చేస్తుంది. 3 రోజులు బట్టలు విండకపోతే గంపెడు జమ అయితే ఈ బట్టలు. దీనింటికి నేను బట్టలు విండదందుకే వచ్చినట్టున్నది. అబ్బా చుర్రవుతు చల్లగుండా ఇంత తుప్పుడు విండి చేసుకుందామని మొదలు పెడితే ఇది అయితలేపాయ పోతలేపాయే. ఇసిరి ఇసిరి దబ్బంతా గుంజబట్టే. అబ్బా జరైతే నా 32 పనులు రాలుతుండే. కొంచెం ఒక మళ్ళీ వంచమైంది, రాసాయి మొత్తం వదలు చేసింది. మొన్న రొట్టెపై కీమాని పోతే ఏనయ్యలే పాపపు మొక్కంది. దాని నోట్లో మన్ను వాడ. ఇంకోసారి మళ్ళీ రాని ఆకిట్టు అడుగు పెట్టిన కుర్తి నీళ్ళు దాని మొఖాన మొత్తా. దాన్ని కాదు మరి రాధిక నానాలి. దీనికి లేదు ముందుగా బుద్ధి. ఊరకు నిశ్రయాన్ని ఇస్తుంది, అన్ని ఖరాబ్ చేస్తుంది. ఈ ముసలి నాట ఏవైనా పాయింట్ చూడు ఎంత జిడ్డైంది. అరే పిండి పిండి చేతిలో బలమంతా పోవట్టే. బర్రె కూడా శర్ర ఇంత బొర్రది. ఆ నారుమలని దీన్ని జడ పట్టుకొని నాటు గుంజుకపోయినట్టు గుంజుకపోతే మంచిగా. దీని బట్టలకే కిలోలు కిలోలు సరిపడబట్టి నా బట్టలు ఎప్పుడు విండుకోవాలి? అబ్బా ఇసిరి ఇసిరి కూసుండి కూసుండి కాలు రెక్కలు అన్ని తిమ్మిరి లెక్క పట్టే. ఈ రాధిక ఎటువైంది? ఇంతంత పని నాసర అవుతుందేమోనంటే ఇంకా రాలేదా బట్టలు విండు? నీ బట్టలు విండు చల్లగుండా. రాధిక, ఓ రాధిక. అబ్బో దీని అమ్మ మళ్ళా వెళ్తాంది. పని ఒడిసిపోయిందంటే చాలు మళ్ళీ పని చెప్తుంది. గడియ కూడా రికా ముంచదు. ఈ బట్టలు తీసి మళ్ళీ ఎత్తా. ఏంది ఎన్నిసార్లు పిలిచిన సప్పులు లేదు సారి లేదు. ఏం చెప్తాంది ఇది? అబ్బో రాధిక, ఓ రాధిక. ఏడ మునిగింది రాధిక, ఓ రాధిక. ఏందా రాధిక బట్టలు విన్నాక ఇట్లా చెవుల నీళ్ళు వచ్చినాయా? కిల్తా అంటే అంటలేవు అంటలేవు. ఇసురావు తిసరంగా బియ్యం గిట్ట గొంతులు తట్టినాయా? ఏం తట్టా కొంచెం గట్టిగా పిలుస్తామో ఇక్కడ కినవాయేటట్టు. ఈ మాటకు మాట జవాబిచ్చి మర్రవాడు మంచిగానే ఉంది కానీ ఎంతసేపు చేస్తే కూకటి పాము లెక్క చేసిన పని చేయబడితే ఒడతలేదు దమ్ముతలేపాయి నీ పని. అన్ని నీ బట్టలేనా? బండెడు జమ్మ పెట్టినా ఏ నాడన్నా నీ చేతోడు బట్టపై విండుకున్నావా? నన్ను చంపబడితే గవన్నే అన్నాలు కట్టి పేగులేనాయి. తిప్పి కొడితే 2 బకెట్లు కూడా కాదు. గవి వింటానికే పానం గావర గావర అవుతుందని పడితే. చూసేటోళ్ళకి ఏం తెలుస్తుంది అత్త? పని చేసేటోళ్ళకి తెలుస్తుంది కష్టం అంటే. ఒకటే కాడ పొత్రాలు లెక్క కూర్చుంటే తెలుస్తుందా? నీరుగా అడుతుంది చెమట. అమ్మో ఇది ఎందుకు అట్లా చూస్తుంది? చీర ఎనిగిని కనబడ్డదా ఏంది? ఏదో తేడాగా ఉందేంటి? అత్త ఇక ఈ చీర చూడు ఎంత మంచిగా ఉన్నాయి. అబ్బా పూల పూల చీర ఎప్పుడు కొన్నావు అత్త? ఇక చూడు రంగు కూడా ఎర్రగా మంచిగా. అమ్మో నా చీరే. అవ్వో 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 ఇది పాపం ఆడివే. గింత మంచి చీర కట్ట ఖరాబ్ చేసినవేంది? నీ పిండుడికి అగ్గిదాలుగా ఏం పిండుడు పిండినవే? బంగారం అసలు చీర మొన్న మల్లక్క మనవరాలకు చీర కట్టించినాడు కట్టుకొని అయిన పొత్తుక పెళ్ళికి. నీకెట్లా దింపబుద్ధి అయిందే నా చీరే? అబ్బో నీ ఏడుపు ఈ దిక్కుమాల చీరకే ఏడుతానవా? అది ఎట్లా పాడైంది? మక్క పేరు ఎట్లా పిట్టలు బెదిరికొట్టినట్టున్నది ఆ చీర. దానికే అవో లబో దిబో అంటానవా? నీ ముఖం మంట. చీర జింపుడు కాక ఇంకా పిట్టలకు బెదిరిపెట్టు పందులకు బెదిరిపెట్టు అంటున్నావా అనే? నాకేమరి కత్తా నేను బిండగా ముందే చినిగున్నది నీకు ఎరికేనేమో అని ఉల్లారేసిన. అబ్బో దీని నాటకాలు చూడు. ఇదే చింపి ఏం తెలియనట్టు నటిస్తాను. నీ సంగతి గిట్ట కాదే. నీ పట్టు చీరను కుడిలో గుచ్చకుంటే నా పేరు శంకరే కాకపోవాలి. ఏం ఆలోచిస్తానవత్త? చీరట్లో ఎనిగిందా అని ఆలోచిస్తానా? అవునే తానం చేసి చీర బాత్రూమ్ గోడ మీద ఇడిచేసిన. కుక్కలు పాడుగా నేనేం కట్టి చింపిన. కుక్కలకు కుట్టారు రాను, కుక్కలు గత్తరు రాను, కుక్కలు పాడు గాను. అయ్యో గట్ల తిడతాను కుక్కల్ని. కుక్కలు తిడితే నీకెందుకు కోపం వస్తుండే? చింపిన కుక్కలు నేనే కాబట్టి.
ఇక చినిగిన దానికి ఏం చింతపడతాం కానీ ఇంకా ఇసురవతి పడుతుందా? అనుకున్నా మళ్ళీ ఏదో పని చెప్తుందని. అత్త ఇంకా బట్టలు ఉల్లారేసరి బగ్గున్నాయి అత్త. గివ్వే పాట 4 చీరలు నేను చేతెత్త పట్టు అయిపోతాయి. అబ్బా మీదనే దొరుకుతున్నవేందే నీ మొఖం మోర్ల పెట్ట కన్ను కనబడతలేవా? ఏ మనసులో మీద దుర్పబడుతుంది. అయ్యో చూసుకోగతి అయినా ఏం కాతి, నువ్వు పొద్దుగల ముఖం కడగలేదు కదా, తెల్లగా కనబడతావు. నిన్ను గిట్ల కాదే ఇసురవతి కాడ నిన్ను ఇసిరిచ్చి చంపుతాను. ఎటు పడితే అట్టే మాట్లాడతాను. పిండత్తలేదా? ఎట్నే రాదే ఎండనే కొట్టవచ్చారదా అన్ని సోద్దాలు చెప్తావు. ఇసిరినాక తినరాదా? ఏ పంచాయం కూడా తినబడుతుంది. ఇప్పటిదాకా పని చేయలేదా? ఆకలి అయితే ఉంది, తింటున్నా. ఆగు ఇసురు జరుగుతలేదు కదా. తినమంట తింటావా? ఇద్దరు తినేంత ఏడంతరాల బతుకమ్మ లెక్క వేసుకొని గిన్నె గింతెత్తు. ఎవరు తింటే ఎంత ఉన్నారో కనబడతలేదా? నువ్వు నవ్వగట్టుగా నేను ఉన్నానా? కర్ర పాడవడం అట్టుగానే ఊసిపోయింది కదా. అమ్మ ఏమైంది ఏమైంది ఏమైంది? ముసల్లాన్ని చూసుకోవానే, మా అమ్మ చీర కొట్టవానే. ఏంద్రో ఏమో ఓ ఇట్లా వారికి నేను కావాలని కొట్టినా అంటారా మీ అమ్మను? దీన్ని కొట్టాక దానికి రాకింది ఏమో. ఇవరి ఎడవైనవురా? అరే ఇది కావాలని కొట్టింది. దీని ఇంట్లో పెయిన్ గల్లా తిండి తీసుకురావు తెత్తయ్యా. ఏందే ముసల్దానా, మా అమ్మని ఎప్పుడు గోస పోసుకుంటావేందే? నీకు వేరే పని ఉండదానే? దెబ్బ చూడు బాగా తాగినట్టుంది. అప్పనాతోటి కాదురా ఇక ఇసురుడు. నేను బాగానే దెబ్బ తాగినట్టుంది కానీ జడ్డు బొమ్మ రాలే. అబ్బకి ఇంతంత దానికే కట్టగానే రాద్దాంతం చేయబడుతుంది ఏందే? నాకు నొత్తాంది బాగా, నేను ఇసురా. మరి నువ్వు విసిరకుంటే ఎవరు ఇసురుతుంది ఇది? ముసల్దాన్ని ఇసురుతో పాటే నీ ఇసురుతో పాటు ఇక బుక్కి సా ఇప్పుడు పిండి బాగా బుక్కి. మా అమ్మకి ఎట్లా దెబ్బ తాగేసినావు? ఏమైరా ఇసురు పట్టు పోయి. ఆగు తింటావా? ఇక నువ్వు తినవాడే, పట్టు నువ్వు పట్టు నువ్వు పట్టు. అదే మెల్లగరా, నీ మీద ఎత్తేసి నా ఎత్తేసి దానికి దాన్ని ఎత్తి ఎత్తే తప్ప అంట. ఇసురే ఇసురు. ఎంతసేపు చేస్తావో చెప్పని లేదు. చేదనే పడుతుంది ఆగరాదా? అక్క అంత మంచిదేనా? అంత మంచి జరుగుతాం. ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వస్తానక్క. బిడ్డ రాదా మంచిదేనా? అంత మంచిగానే ఉన్నాం చిన్న బాపు. రారా తమ్మి కాళ్ళు కడుక్కో. మంచిగా ఉన్నారా అందరు? మంచిగానే ఉంటారు అక్క. ఇంట్లోకి రా. మంచిగా ఉన్నాడు ఆడతాం వరదలు గిట్లా. మంచిగానే ఉన్నారు అక్క. చిన్నోడు ఏ పని చేస్తాడు? కాలేజ్ పొలాలు ఎట్టున్నాయి రా తమ్మి? మంచిగా ఉన్నదా? ఏమున్నాయి అక్క, ఇప్పుడైతే అన్న ఎర్ర పడతానే రోగాలు వస్తానే, అంత మంచిగా లేవు. ఇటు మొక్కన కూడా గంతేరా. నీళ్లున్నాయని మొదలు నాటేసినావు, అన్ని రోగాలు వచ్చి పాడుపడ్డాయి.
పత్తి ఏమో పత్తి చెరువు రూటుపోయా, పత్తి ఎవరు వంటలేపాయా, పత్తికి ధర పెడతలేపాయా, ఎవరి ఇంట్లో చూసినా కుప్పలు కుప్పలు పత్తి అట్నే ఉన్నాయి. ఎన్నడు అమ్ముడు పెడుతున్నాడు, ఎన్నడు ధరలు పెడతాడు పత్తి సల్లాగా ఉన్నా. అందరు బతుకులు కట్టినే ఉన్నాయి అక్క, ఏం చేస్తా, పత్తులు కట్టినే ఉన్నాయి, పొలాలు గిట్టినే ఉన్నాయి. ఇంకేం సంగతులు ఎట్లున్నాయి ముచ్చట్టు ఊళ్ళే? అక్క నేను చెప్పుడు మర్చిపోయినా, మనం మీ బిడ్డ దగ్గరికి అయినా. అవునా, ఎట్టుందిరా మంచిగా ఉన్నదా? అక్క ఏం మంచిగా ఉన్నది, వాళ్ళ అత్త ఎప్పుడు తిట్టుడేనట కుట్టుడేనట. వాళ్ళ ఇంట్లోకి ఎందుకు ఇచ్చినావు అనిపించింది నాకైతే. మస్తు బాధ ఉన్నది వాళ్ళ బిడ్డని చూస్తే, నాకు ఘోరం అనిపించింది. నా బిడ్డని అంతా కట్ట పెడతాను దారా, అది నాతో ఒక్కసారి కూడా చెప్పలే ఫోన్లో. ఇంత ఫోన్ కలిపిరా మాట్లాడతా. సరే అక్క. ఇదిగో అక్క. హలో హలో, బుజ్జి ఎట్టున్నవే? మంచిగున్నానే అమ్మ, నువ్వెట్లున్నావు? ఏం మంచిగా ఉండుడో ఏమోనే. తిరుపతి గారు వచ్చి నాకు ఇప్పుడే చెప్పిండు, మీ అత్త నిన్ను బాగా వెళ్ళి పెడుతుందట కదా. నాకు ఎందుకు చెప్పలే మరి ఇన్ని రోజులు? ఏం చెప్పాలనే అమ్మ, ఒక్కరోజు అంటే ఏమో అనుకోవచ్చు, రోజు గింతేనే. ఇక నా బతుకు గింతే అని సరిపెట్టుకుంటున్నా. బిడ్డ నేను రేపు అత్తాగా, నువ్వేం బాధపడకు. సరే ఉంటాను మరి. సరే. సరే అక్క, మరి నేను పోయేస్తా మరి. అయ్యో ఇక్కడంత పోలీని పోరా? నేను పని మీద వచ్చిన అక్క, ఈ ఊళ్ళోకి వచ్చిన ఇంత కలిసిపోదామని వచ్చిన, అట్లా. లేకపోతే ఉండకపోదా తినకపోదా. పైలంగా పో మరి, పైనాక బుజ్జిని ఫోన్ చేయమను. సరే. ఏమైందాబా రంజితోటి కూర్చున్నావేందే? ఏం లేదురా, మీ అత్త వాళ్ళ అత్త ఇంటికాడ బాగా బాధ పెడుతుందట, రోజులు వెళ్ళి పెడుతుందట, బాధపడుతాను. అందుకని రేపు అత్త అని చెప్పిన, నాకేం మనసున పడతలేదు, నాకేం దొత్తలేదు. సల్లాగా ఉన్నా. అగో నగేష్ అంత మంచిదేనారా? అంత మంచిదేరా. నగేష్ ఇప్పుడే వారా? ఏంటిరా అవి? మా అక్కలింటికి వచ్చిన చిన్నమ్మ, ఇగో ఊరు నుంచి రాగా మీ అమ్మ కందులు తొక్కు పెసాలు పంపింది. అమ్మ పంపిందా? అమ్మ మంచిగా ఉందారా? గట్టినే ఉంది చిన్నమ్మ. మీ అదినే ఆ తాతను అమ్మను ఘోరంగా గోసవుచుకుంటుంది, వాళ్ళకు అన్నం వేయడానికి కూడా కసర పడుతుంది. ఇప్పుడే గిట్లున్నదంటే పానం పోయినా కానీ పట్టించుకునేటట్లేదు. అంత బాధపడుతుందారా? అంత గోస ఊచుకుంటుందా మా అమ్మని? అరే మా అవ్వని అంత గోస పెట్టుకుంటే మా మామ ఏమంటలేరా మరి? మీ మామ ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది రా, కానీ మీ మామ లేనప్పుడే ఘోరంగా గోసవుచుకుంటుంది. ఇన్ని రోజులు మా వదిన మా అమ్మని మంచిగా చూసుకుంటుంది అనుకున్నా, ఇంత గోస ఊచుకుంటుందారా? అవును చిన్నమ్మ. సరే మరి నేను పోయేస్తారా? సరేరా. చూసినావారా అత్తమ్మ ఎట్లా చేస్తుందో? వస్తే నిలవకుందానా, కన్ను కనబడతలే వాయే, కన్ను నెత్తిన పెట్టుకొని నడుతున్నా వాయే. నీ కండల కంపగొట్ట, పిండేమక్కర పిండకేమక్కర్రి అని తలుపులో పొడిచినావు దుమ్ము. నువ్వేం చేస్తున్నావు మరి? అప్పుడే ఉల్లారా తీసుకోపోయినావు మరి, ఇవి కూడా నేనే తీయాలా? మాటకు మాట జవాబిస్తే మంచిగా ఉండదు రాదా చెప్తానా? నువ్వు కూడా ఇష్టం వచ్చిన నోరు లేపితే నాకు కూడా మంచిగా ఉండదు. గిట్ట కాదా, నీకు మోర బాగా వచ్చిందే, కొర్రాయి పెట్టి చురుకు పెడతావు, ఇంకోసారి మాట మాట్లాడు. నీకు కూడా తిండి పెట్టిన కొద్ది బల్బు బాగా వచ్చింది, గంజి నీళ్ళు పోతే అప్పుడు ఏర్పడుతుంది, నీ జామ తంగుతుంది. నువ్వు అసలు కోడ లెక్క ఉంటున్నావా? నీ అంత రంకులు ఆడదాన్ని ఈ ఊళ్ళోనే నేను ఏడ చూడలే. నువ్వు అత్త లెక్క ఉంటానవా? నీ అసలు తిప్పులు ఆడదాని నేను కూడా ఏడా చూడలే. నన్నే అంటావా నువ్వు? నన్ను కూడా
అమ్మని మా వదిన ఎంత కోస ఊచుకుంటుందో ఏమో. అరే అత్తగారింటికాడ అత్తమ్మమ్మని మంచిగా చూసుకోవాలి కానీ ఇట్లా కోస ఊచుకుంటురా. అసలేం మా అమ్మ ఎడ్డి మొక్కంది. మా అన్ననైతే పిల్లని తూక పట్టుకునే ఉంటాడు. పాపం అది ఎంత బాధపడుతుందో ఏమో. మా అమ్మని మా వదిన ఎంత కష్టపెడుతుందో. మా అమ్మ బాధపడ్డట్టు మా అత్త కూడా బాధపడుతుంది నేను చేయబట్టి. నా బిడ్డను వాళ్ళ అత్త ఎంత గోస ఉచ్చుకుంటుందో ఏం కథనో. దాని చేతులకు జడ్డలు ఉట్ట, దాని కాళ్ళు ఇరిగిపోను, నలమొకంది. అసలు ఇంటికి వచ్చిన కోడలు ఎంత మంచిగా చూసుకోవాలి. పోరును ఒక్కనాడు కూడా కట్టపెట్టలు నేను ఇక్కడ. అది ఫోన్లో చెప్పుని కూడా చెప్తలేదు. ఇంకా తిరుపతి వచ్చి చెప్పేదాకా. నా బిడ్డను కూడా వాళ్ళ అత్త గిట్నే గోస ఉడ్చుకుంటాను కావచ్చు. రాధిక, ఎందుకే రోజు మనకి లొల్లీలు? నా బిడ్డను ఇచ్చిన కాడ వాళ్ళ అత్త నా బిడ్డను మంచిగా చూసుకోవాలని కోరుకున్నా కానీ నా ఇంటికి వచ్చిన కోడళ్ళని బిడ్డ లెక్క చూసుకోవాలన్న ఆలోచన నాకు ఎందుకు రాలేదే? అవునత్తమ్మ, నేను మా అమ్మని మా వదిన మంచిగా చూసుకోవాలని కోరుకున్నా కానీ మరి నేను మా అత్తని ఎంత మంచిగా చూసుకుంటున్నా అన్నది ఏ రోజు ఆలోచించలేదు. అద్దత్తమ్మ, మనకి ఈ లొల్లులద్దు, ఈ కొట్లాటలద్దు, మంచిగా ఉందాం. నువ్వు చెప్పిన మాట వింటా, నిన్ను మంచిగా చూసుకుంటా. అవునే రాధిక, నేను కూడా నిన్ను బిడ్డ లెక్క చూసుకుంటా. అవునత్తమ్మ, అందరి ఇళ్ళల్లో అందరికి తెలిసిన విషయమే ఈ లొల్లులు, ఈ కొట్లాటలు. కానీ ఎవ్వరు మారరు. మరి మన మార్పు చూసన్నా కానీ వాళ్ళందరిలో మార్పు వస్తుందని కోరుకుంటున్నాను. మీరు మారండి, మేము మారినాం.